ఆంధ్రజ్యోతిలో కుంభకోణం వార్త రాస్తే వెంటనే తీసి అవతల పడేయాలి, సస్పెండ్ చేయాలి, చేతనైతే డిస్మిస్ చేసి జైలు పాలు కూడా చేయాలి. కానీ అట్లా కాకుండా చివరికి వాళ్లే బెదిరిస్తుంటే కోపం వచ్చింది జ్యోతికి. అదే ఒక్క స్టోరీ కింద రాసుకొచ్చింది తాజాగా. నాపైనే సీఎస్ కంప్లైంట్ చేస్తారు, మీ సొసైటీ నుంచి ఒక్క మీటర్ కూడా ప్రొక్యూర్ చేయని పోండి ఇక్కడి నుంచి అంటూ చేనేత సొసైటీల ప్రతినిధి మీద మండిపడ్డ అధికారి తీరు నేతనాలు ఆవేదన నింపింది. రెక్కాడితే కానీ డొక్కాడని చేనేత కార్మికులు అప్పు చేసి ముడిసరుకు తెచ్చుకుని వస్త్రం నేసి సొసైటీలకు ఇస్తే ప్రభుత్వ అవసరాలకు అధికారులు కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వ జీవోలను సైతం లెక్క చేయకుండా పొరుగు రాష్ట్రం తెలంగాణలోని మ్యాక్స్ సొసైటీ నుంచి కార్పెట్లు, ఉలెన్ బెడ్షీట్లు, టవళ్ల కొనుగోలుకి ఏపీ అధికారులు ఆర్డర్ ఇచ్చారు. ఏకంగా 11 కోట్ల రూపాయల సరుకు కోసం 50% అడ్వాన్స్ ముందుగా చెల్లించారు. మన రాష్ట్రంలోని ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాలో ఇదే తరహా వస్త్రం అందుబాటులో ఉన్నప్పటికీ ఇక్కడ ఆర్డర్ ఇవ్వలేదు. ఎంత బతిమాలిన అధికారులు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో నేతన్నలు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు విజిలెన్స్కి మంత్రి నారా లోకేష్కి లిఖితపూర్వకంగా సమస్యను విన్నవించుకున్నారు. వ్యవహారం మీద విజిలెన్స్ ఆరా తీయడంతో తెలంగాణలోని టెస్కో నుంచి చున్నీలు మాత్రమే కొనుగోలు చేసిన మన జౌళి శాఖ అధికారులు అక్కడ మ్యాక్స్ సొసైటీ నుంచి నిబంధనలకు విరుద్ధంగా కార్పెట్లు, బెడ్షీట్లు, టవళ్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్టు తేలింది. లోతుగా కూపీలాగడంతో వరంగల్, కరీంనగర్ జిల్లాలో మ్యాక్స్ సొసైటీలో కోట్లాది రూపాయల వస్త్రాలు సరఫరా చేసే సామర్థ్యం లేదని, లక్షలాది దుప్పట్లు, కార్పెట్లు, టవల తయారీ కోసం నూలు ఎక్కడ కొనుగోలు చేశారో కూడా చెప్పలేకపోయినట్టు తేలింది. మన రాష్ట్రంలోని అధికారులు కమిషన్ల కోసం రిటైర్ అయిన 2 ఆప్కో మాజీ ఉద్యోగులను దళారీలుగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ టెక్నికల్ అధికారి ఎలాంటి కాస్టింగ్ షీట్, ముడిసరుకు, కూలీ, ఇతర వివరాలు చూడకుండా అంతా మేనేజ్ చేసినట్టు ఆధారాలు లభించాయి. దీంతో బాధ్యులైన అధికారుల మెడకు ప్రభుత్వం బిగించబోతోంది. విషయం తెలిసిన చేనేత జౌళి శాఖ అధికారులు తమ మీద ఫిర్యాదు చేసి నేతన్నల మీద ఆగ్రహంతో పాటు ద్వేషం పెంచుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏరి కోరి తెచ్చుకున్న ఒక అధికారి వద్దకు తాజాగా చేనేత ప్రతినిధులు, సొసైటీల ప్రతినిధులు వెళ్ళి తమ వస్త్రం కొనుగోలు చేయాలని వేడుకున్నారు. వెంటనే వారిపై రంకిలేసిన అధికారి నాపైన ఫిర్యాదు చేస్తారు, మీ సొసైటీ నుంచి ఒక్క మీటర్ కూడా కొనే ప్రసక్తి లేదని మండిపడ్డారు. తాము గోడు వెళ్ళబోసుకున్నాం తప్ప ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని వివరించినా మీరు సంతకాలు పెట్టి సీఎఫ్స్కి లేఖ ఇచ్చారుగా, నాకు కూడా ప్రభుత్వంలో పెద్దల సపోర్ట్ ఉంది, ఏమవుతుంది మీరు కంప్లైంట్ ఇస్తే అంటూ బెదిరించడం దిక్కుతోచని నేతలు ఉసురుమంటూ వెళ్ళిపోయారు. 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసి గోడు వినిపించేందుకు సిద్ధం అవుతున్నారు. చేనేత వర్గాలకు అండగా ఉండే టీడీపీ ప్రభుత్వంలోనూ తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణమంటూ కన్నీళ్లు పెట్టుకున్నారంటున్నారు.